జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. నమస్కారం. భారతదేశం గురించి కొన్ని ముఖ్యమైన, ఇంకా చెప్పాలంటే ఆశ్చర్యపరిచే విషయాలను ఓ మెరుపు వేగంతో చుట్టేద్దాం. ఈ అద్భుత దేశ చరిత్ర, సంస్కృతి, అసలు దాని గుర్తింపులు తెలిపే కీలకమైన నిజాలను తెలుసుకోబోతున్నాం. ఇంకా ఆలస్యమెందుకు, పదండి మొదలుపెడదాం. సరే, మన దేశ చరిత్ర, సంస్కృతి గురించి మనమో చిన్న ప్రయాణం చేయబోతున్నాం కదా. మరి ఇందులో మనకు ఎన్ని విషయాలు తెలుసో ఓసారి పరీక్షించుకుందామా? కొన్ని విషయాలు అవునా, ఇలా జరిగిందా అనిపించొచ్చు. ఇంకొన్ని ఇది నాకు తెలుసులే అనిపించొచ్చు. సరే, చూసేద్దామా? ఇప్పటి మన భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఈ మొదటి భాగంలో మన నాగరికతకు పునాదులు ఎలా పడ్డాయో కొన్ని ముఖ్యమైన ఘట్టాల ద్వారా తెలుసుకుందాం. ఈ టైంలైన్ చూస్తే ఒక అద్భుతమైన ప్రయాణం కనిపిస్తుంది కదూ. అంటే సింధు లోయ నాగరికత కాలంలో వాణిజ్యానికి కేంద్రంగా ఉన్న లోథల్ దగ్గర మొదలుపెడితే అక్కడ్నుంచి నెమ్మదిగా మగధలాంటి శక్తివంతమైన రాజ్యాలు ఎలా ఏర్పడ్డాయో మనం చూడొచ్చు. ఆ తర్వాత ఆ అధికారమంతా ఒకచోటికి చేరి బిందుసారుడి తర్వాత వచ్చిన అశోకుడి పాలనలో ఓ పెద్ద మౌర్య సామ్రాజ్యంగా ఎలా విస్తరించిందో స్పష్టంగా తెలుస్తుంది. అంటే చిన్న చిన్న నగర రాజ్యాలు పెద్ద సామ్రాజ్యాలుగా ఎలా మారాయో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ అన్నమాట. సరే, ప్రాచీన కాలం నుంచి ఒక్కసారిగా కొన్ని వేల సంవత్సరాలు ముందుకొచ్చేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న ఆధునిక భారతదేశం ఎలా నిర్మించబడింది, దాని వెనుకున్న చట్టపరమైన రాజకీయ నిర్మాణమేంటో ఓసారి చూద్దాం. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన ఓ ముఖ్యమైన సంఘటన 1919లో వచ్చిన రౌలట్ చట్టం. అసలీ చట్టమేంటంటే బ్రిటిష్ ప్రభుత్వానికి విపరీతమైన అధికారాలిచ్చింది. రాజకీయ కార్యకలాపాలని అణిచివేయడానికి, ఎటువంటి విచారణ లేకుండా ఎవరినైనా అరెస్టు చేయడానికి వీలు కల్పించింది. ఇక ఊహించుకోండి, ఇది దేశవ్యాప్తంగా ఎంత పెద్ద దుమారం రేపుంటుందో. ఈ ఆగ్రహమే స్వాతంత్ర్య ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసిందన్నమాట. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఒకటుంది. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే, అంటే అదే సంవత్సరం 1950లోనే దాన్ని మొదటిసారి సవరించారు. ఇది మన రాజ్యాంగం గురించి ఓ ముఖ్యమైన విషయాన్ని చెప్తోంది. అదేంటంటే అది రాయిమీద చెక్కిన శాసనం కాదు. కాలానుగుణంగా వచ్చే మార్పులకు, అవసరాలకు తగ్గట్టుగా తనను తాను మార్చుకోగల ఒక సజీవ పత్రమన్నమాట. మన రాజకీయ వ్యవస్థలో చూస్తే ప్రధానమంత్రి పాత్ర చాలా కీలకం. సింపుల్గా చెప్పాలంటే ఓడకి కెప్టెన్ ఎలాగో మన ప్రభుత్వానికి ప్రధానమంత్రి అలా అన్నమాట. వేరేవాళ్లు ఎంతమందున్నా ప్రభుత్వానికి నాయకత్వం వహించడం, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, ఈ బాధ్యత అంతా ప్రధానమంత్రిదే. అందుకే వారిని ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక అధిపతి అని పిలుస్తారు. మన పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి. దీన్నే ద్విసభ పద్ధతి అంటారు. ఒకటి లోక్సభ, అంటే ప్రజల సభ, పేరులోనే ఉంది కదా. ఇది నేరుగా ప్రజల తరఫున ఉంటుంది. రెండోది రాజ్యసభ, అంటే రాష్ట్రాల మండలి. ఇది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ రెండూ కలిసే మన దేశానికి అవసరమైన చట్టాలను తయారుచేసి ఆమోదిస్తాయి. సరే, రాజకీయాల్నుంచి కాస్త పక్కకొచ్చి ఇప్పుడు మన దేశపు అద్భుతమైన సాంస్కృతిక ప్రపంచంలోకి అడుగుపెడదాం. మన ప్రసిద్ధ ప్రదేశాలు, కట్టడాలు, మన గొప్ప సాహిత్యం, వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇదో సరదా ప్రశ్న. మన దేశంలో రంగుల పేర్లతో పిలిచే నగరాలు చాలా ఉన్నాయి కదా. పింక్ సిటీ, వైట్ సిటీ లాగా. మరి బ్లూ సిటీ అని ఏ నగరాన్నంటారో తెలుసా? ఈ పేరు ఒక్క నగరానికే ఉంది. ఏంటది? సమాధానం జోధ్పూర్. రాజస్థాన్లోని ఈ నగరంలో పాత బస్తీలో ఇల్లన్నింటికీ నీలిరంగు వేయడం ఓ సంప్రదాయం. ఆ అందమైన దృశ్యం వల్లే దానికి బ్లూ సిటీ అనే పేరు వచ్చింది. ఈ 3 అద్భుతమైన కట్టడాల వెనుక ఓ ఉమ్మడి కథ ఉంది, ఓ భావోద్వేగముంది. ఇవి కేవలం చూడ్డానికి అందమైన కట్టడాలు మాత్రమే కాదు. ఇవన్నీ చనిపోయిన వారి జ్ఞాపకార్థం కట్టిన సమాధులు. తాజ్మహల్, బీబీ కా మక్బరా, ఇతిమాద్ ఉద్దౌలా, ఇవన్నీ మొఘల్ కాలంలో ప్రేమకి, విరహానికి నిలువుటద్దంలా నిలిచిన కట్టడాలన్నమాట. మనకున్న 2 గొప్ప ఇతిహాసాల్లో ఒకటి రామాయణం. అందులోని నైతిక, ఆధ్యాత్మిక విలువలకు తరతరాలుగా మనం దాన్ని గౌరవిస్తూనే ఉన్నాం. మరి ఇంతటి సాహిత్య అద్భుతాన్ని మనకు అందించింది ఎవరు? ఆయనే వాల్మీకి మహర్షి. ఆయనని సంస్కృతంలో ఆదికవి అని కూడా అంటారు. ప్రాచీన ఇతిహాసాల కాలం నుంచి
ఇప్పుడు నేటి ఆధునిక యుగంలోకి వచ్చేద్దాం. ఈరోజు మన భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్న కొన్ని ముఖ్యమైన సంస్థలు సాధించిన విజయాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ పట్టిక చూస్తే ఆధునిక భారతదేశం యొక్క ఓ చిన్న చిత్రం మనకు కనిపిస్తుంది. ఉదాహరణకి సైన్స్ అండ్ టెక్నాలజీలో మన గర్వకారణమైన ఇస్రో, దాని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఇక క్రీడల విషయానికి వస్తే T20 క్రికెట్ని శాసిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే మన IPL. మన ఆర్థిక వ్యవస్థలో కరెన్సీకి సంబంధించి మనం కనీస నిల్వల వ్యవస్థను పాటిస్తున్నాం. ఇది మన ఆర్థిక స్థిరత్వానికి చాలా ముఖ్యం. ఇక చివరగా భౌగోళికంగా చూస్తే మన దేశంలోనే అతి చిన్న రాష్ట్రం గోవా. ఇక క్రీడా దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఆయనకు మన దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ లభించింది. క్రికెట్ ప్రపంచంలో ఆయన సాధించిన అసాధారణ విజయాలకు, ఆయన ప్రభావానికి ఈ గొప్ప గౌరవం ఒక నిదర్శనం. సరే, ఇక మన చివరి భాగానికి వచ్చేశాం. ఇదొక మెరుపు రౌండ్. కొన్ని సరదా, కొన్ని ఆశ్చర్యపరిచే ప్రశ్నలు. ఎంత వేగంగా ఆలోచించగలరో చూద్దాం. సిద్ధంగా ఉండండి. మొదటి ప్రశ్న, నేరుగా చరిత్ర పుటల్లోంచి. మహారాణా ప్రతాప్కి తన గుర్రానికి మధ్య ఉన్న బంధం గురించి మనందరికీ తెలుసు. కాని ఆయన తన నమ్మకమైన ఆ గుర్రాన్ని ప్రేమగా ఏ పేరుతో పిలిచేవాడు? ఆ పేరు బుల్బుల్. ఆశ్చర్యంగా ఉంది కదా? ఆ యుద్ధగుర్రం అసలు పేరు చేతక్. అయినా ఆయన మాత్రం దాన్ని ముద్దుగా బుల్బుల్ అని పిలుచుకునేవారట. తర్వాతి ప్రశ్న, మన ప్రాచీన మతాలలో ఒకటైన జైన మతం గురించి. జైన సంప్రదాయంలో మహావీరుణ్ణి ఏమని భావిస్తారు? జైన సంప్రదాయం ప్రకారం ఆయనే 24వ చివరి తీర్థంకరుడు, అంటే ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకుడు అనమాట. అయితే జైన సిద్ధాంతాలను మళ్లీ పునరుద్ధరించి ఒక పద్ధతిలో పెట్టింది ఆయనే కాబట్టి ఆయన్ని జైనమతానికి నిజమైన స్థాపకుడుగా భావిస్తారు. ఓకే, ఇప్పుడు ఓ సరదా ప్రశ్న. ఇది మన దేశానికి సంబంధించింది కాదు, జస్ట్ మిమ్మల్ని కాస్త ఆలోచనలో పడేయడానికే. ప్రముఖ బాక్సర్ ఇవాండర్ హోలీఫీల్డ్ ఉన్నాడు గదా, ఆయన ముద్దు పేరేంటి? సమాధానం, దే రియల్ డీల్. సరే, ఈ మెరుపు రౌండ్లో చివరి సమాధానంతో మన ఈ చిన్న ప్రయాణం కూడా ముగింపుకు వచ్చింది. చూశారుగా, చరిత్ర, రాజకీయాలు, సంస్కృతి, ఇలా ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ విన్నాక ఏమంటారు? ఒక దేశాన్ని నిజంగా నిర్వచించేది ఏది? ఒకే ఒక్క విషయంలో చెప్పాలంటే దేన్ని చెప్తారు? ఈ ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఆలోచించండి. భారతదేశంపై సాగిన ఈ మెరుపు పర్యటనలో నాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు.